భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జామా మసీదు ప్రాంగణంలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సహాయ ఎన్జీఓ కోఆర్డినేటర్ తిరుపతి శాస్త్రాల ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రతిష్టాత్మక బాల్య వివాహాల నిర్మూలన అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్జీఓ కోఆర్డినేటర్ శాస్త్రాల తిరుపతి మసీద్ అధ్యక్షులు హబీబ్ హఫీజ్ మాట్లాడారు. మత పెద్దలు, మత గురువుల్లో మరియు ప్రజల్లో అవగాహన కోసం ప్రపంచవ్యాప్తంగా 39 దేశాలలో సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు ప్రపంచ బాల్య వివాహాల వ్యతిరేక దినోత్సవం జరపబడుతుందన్నారు. అందులో వివాహాలను నిర్వహించే మత పెద్దలు, గురువులను భాగస్థులను చేస్తూ భావి భారత నిర్మాణానికి మత గురువులు చేయూతనివ్వాలంటూ కోరారు. జామా మసీదు కమిటీ సభ్యులచే బాల్య వివాహాలను అరికట్టడం కోసం, బాలికల అభ్యున్నతి కోసం, బలమైన భారతదేశ నిర్మాణం కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో హఫీజు, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, ఇమ్రాన్, బాబర్, ఇస్మాయిల్, ఫయాజ్, చైల్డ్ రైట్స్ డిపార్ట్మెంట్ సహాయ ఎన్జీఓ కోఆర్డినేటర్ సామల శ్రీలత, నరేష్ పలువురు పాల్గొన్నారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज यानी ये जो ऑर्गेनाइजिंग एनजीओ आके है ने हमारे मस्जिद जामा मस्जिद अब्बासिया को आए थे लोग है ने ये ऐलान कर रहे हैं कि है ने 18 साल उम्र से पहले है ने शादी नहीं करना और नाबालिग बच्चों को शादी नहीं करना बोल के वो सिलसिले में आके है ने हमारे को చిన్న మనము ప్రతిజ్ఞ చేద్దామన్న. ఒకసారి చేతి కొంచెం ముందు పెట్టండి. రండన్న. భారతదేశంలో బాల్య వివాహాల నిర్మూలన కోసం అనునిత్యం కృషి చేస్తానని బాలికల అభ్యున్నతి కోసం పాటుపడతానని బాల్య వివాహాల నిర్మూలన కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి మత పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్సుమంజలు తెలియజేస్తూ, మీరు ఇదే విధంగా ప్రతిసారి ఎక్కడ బాలబాలికలు ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరిని చదువుకు ప్రేరేపించే విధంగా, అదేవిధంగా బాల్య వివాహాల నిర్మూలన కోసము ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ